ఈరోజు జరిగిన విమాన దుర్ఘటనలో మృతి చెందిన ప్రతి ఒక్కరికి మా గుడిగంట్ల TV9 ఛానల్ తరఫున మా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. మా సంతాపాల్లో మీ యొక్క బాధని, మీ యొక్క ఆవేదనని ఏవి మార్చలేవు. కానీ మేము మీకున్నాము అనే ఒక చిన్న మాట చాలు మీకు కొంత ఆదరణ ఇస్తుంది. అయ్యో, ఇంతమంది మాతో ఉన్నారు కదా, మా బాధను వాళ్ళు పంచుకుంటున్నారు కదా అనే ఒక భావం, ఒక సంతృప్తినిస్తుంది. సరే, నేను ఈ వార్త విన్న వెంటనే ఆశ్చర్యచకితుడయ్యాను. అది ఏంటి సంగతి? ఇంతమంది ప్రయాణికులు, సుమారు 248 మంది ప్రయాణికులు ఒక్క దెబ్బతో చనిపోవటం ఏంటి? ఆ విమానం కోలటంతో పాటు అంతమంది కింద ఎంతమంది చనిపోయారో ఇంకా లెక్క తెలియదు. ఇక దీంట్లో ఎగ్జాక్ట్ ఫిగర్ ఉంది కాబట్టి దీన్ని ఎవరు మార్చలేరు, మాయ చేయలేరు కాబట్టి ఇది స్పష్టంగా తెలుస్తున్నది. కానీ హాస్పిటల్లో డాక్టర్ కావాల్సిన పిల్లలు 19 మంది భోజనం చేస్తూ పాపం అదే భోజనం వాళ్ళకి నూకలు చెల్లాయి అని చెప్పింది. మాంసపు ముద్దల్లాగా మాడిపోయారు పాపం. ఆ తల్లిదండ్రుల ఆవేదన, వేదన మనం చూడగలమా? వాళ్ళు తీర్చగలమా? చేతికి అందొచ్చిన కొడుకుని నువ్వు చూసుకుని సంతృప్తి పొంది చక్కగా వాళ్ళ యొక్క అభివృద్ధిని చూసి సంతోషించాలని కోరుకునే తల్లిదండ్రుల వేదనని ఎవరు తీర్చగలరు? ఎవరు వాడిని ఓదార్చగలరు? నో. కానీ ఇవన్నీ ప్రకృతి సహజమండి అని అనకండి. నాకు చాలా కోపం వస్తుంది. ఈ విమానం ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్ళే ప్రయాణంలో ఢిల్లీలో ఎక్కిన ఒక యువకుడు ఈ విమానంలో తేడా ఏదో ఉంది, ఏసీలు పనిచేయట్లేదు అని చెప్పి అతను ఆ విమానాన్ని ఫోటో తీసి ఇన్స్టాగ్రామ్లో పెట్టాడు. ఇది ఏదో చాలా అనుమానంగా ఉంది, చాలా ఇదిగా ఉంది, దీని తక్షణ చర్యలు తీసుకోండి అని అంటమే కాకుండా అతను లండన్ వరకు టికెట్ కొని కూడా అహ్మదాబాద్లో దిగిపోయాడు. అంటే అతనికి అనుభవం ఉంటుంటుంది ఇలాంటి విమానాలు, డొక్కు విమానాలు అంటే ప్రమాదం కలిగే విమానం అని చెప్పి దిగిపోయాడు. అంతేకాకుండా తర్వాత తెలిసింది ఏంటంటే DGCA వాళ్ళు ఈ విమానాన్ని వదిలేయండి, వాడకండి అని చెప్పినా సరే ఈ ఇండియన్ ఎయిర్లైన్స్ వాళ్ళు దీన్ని వాడటం మూలంగా గతంలో 2 సార్లు ప్రమాదం తప్పింది. ఇది అది టేకాఫ్ చేసిన వెంటనే ఒకసారి మంటలు లేచి అవి ఏమీ పట్టించుకోలేదు. రామ్మోహన్ నాయుడు గారు వినండి సార్ ఇలాంటి మా విషయాలు, దానికి కారకులు ఎవరో ఉన్నారో వాళ్ళని శిక్షించండి. మీరు చాలా బాగా మాట్లాడతారు కానీ బాగా పనిచేయాలని కూడా మేము కోరుకుంటున్నాం, మా తెలుగు వాళ్ళు. అంతేకాకుండా మరి DGCA చెప్పినా సరే వీళ్ళు ఎందుకు ఎలా చేశారు? రెండవది, అక్కడ ఆ కుర్రవాడు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు వీడియోని, దాన్ని ఎందుకు పట్టించుకోలేదు? ఇంతమంది ప్రాణాలు